ఎందుకు మన జీవితం ప్రాముఖ్యమైనది అని అంటున్నానంటే, ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకును బట్టి మనం పరలోకానికి వెళ్తామా లేకపోతే నరకానికి వెళ్తామా ఎక్కడ డిసైడ్ అవుతుంది అనుకుంటున్నారు? అందరూ ఏమనుకుంటారంటే తీర్పు రోజున డిసైడ్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కాదు తెలుసా, ఇక్కడ నువ్వు బ్రతుకుతున్న బ్రతుకును బట్టి ఆ రోజు తీర్పు ఉంటుంది. ఇక్కడ నువ్వు బ్రతుకుతున్న బ్రతుకును బట్టి యేసుక్రీస్తు వారి నోట ఆ మాట వస్తుంది. అదే ఇక్కడ నువ్వు నిజాయితీగా బ్రతుకుతుంటే, అదే ఇక్కడ నువ్వు యథార్థంగా బ్రతుకుతుంటే, యథార్థవంతుడనే యేసుక్రీస్తు వారి నోట యథార్థమైన మాటనే ఎప్పటికి వస్తుంది. అంటే నువ్వు పరలోకానికి నరకానికి ఎక్కడ డిసైడ్ అవుతుంటారో తెలుసా? ఈ లోకంలో నువ్వు ప్రవర్తిస్తున్న తీరును బట్టే. అందుకోసమే ఇక్కడ నువ్వు పద్ధతిగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా, నీ బ్రతుకే పరలోకపు తలుపులు ఓపెన్ చేస్తుంది. అదే నీ బ్రతుకే సరిగా లేదనుకోండి, ఇక్కడ నీ జీవితం ఇలానే వ్యర్థంగా సాగుతున్నది అనుకోండి, పాతాళం యొక్క తలుపులు తీసేది ఏదో కాదు, నీ బ్రతుకే నీ కోసం పాతాళం యొక్క తలుపులను తీస్తుంది మన దేవుని వారు. అందుకోసమే ఈరోజు దేవుని వాక్యం మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, నీ బ్రతుకును సరిదిద్ది నీ బ్రతుకుతో పరలోకపు వాక్యాలను నువ్వు ఓపెన్ చేయాలంటే ఎలా బ్రతకాలో ఈరోజు దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడతాడు. ఒకవేళ నీ బ్రతుకే సరిగా లేకపోతే నీ కోసం పాతాళం ఎలా నోరు తెరుచుకొని ఉందో దేవుడి వాక్యంలో నుంచి దేవుడే ఈరోజు నీతో మాట్లాడతాడు. అందుకోసమే దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు మనం ఎట్లుండాలో తెలుసా? మనం ఏదో చెప్పబడుతున్న ఆ మనిషిని చూసామనుకోండి, నీకు వాక్యం ఇప్పుడే కాదు ఎప్పటికీ అర్థం కాదు. ఇర్మియా గారు ఒకప్పుడు దైవ వాక్కులు పట్టుకొని వాక్యం ప్రకటిస్తుంటే, అయ్యా నేను బాలుడను అని అంటే ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వు బాలుడు అని అనకూడదు, మాట్లాడుతున్నది నువ్వైనప్పటికీ నీలో ఉండి మాట్లాడుతున్నది నేను. ఇర్మియా నువ్వు చిన్నపిల్లోడు అని నీ మాటలు లెక్క చేస్తే వాళ్ళ కథ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడని చెప్తాడు. ఆ రోజు ఇర్మియా ఎలా అయితే నిలబడి మాట్లాడాడో ఈరోజు ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న సేవకుని చూసావంటే నీకు వాక్యం సరిగా అర్థం కాదు. అందుకోసమే సేవకుని కాదు మీరు చూడాల్సింది, ఆ సేవకునిలోంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. నా జీవితాన్ని మేల్కొల్పడానికి, నా జీవితాన్ని పైకి లేపడానికి, దేవుడు నా లోకంలో అడుగు పెట్టడానికి ఏ ఒక్క మాట మాట్లాడతాడని ప్రతి మాట కోసం ఎలా కాసుకొని కూర్చోవాలో తెలుసా? ఒక్క మాట అయినా దేవుడు నాతో మాట్లాడతాడని ఆశతో ఎదురు చూడాలి. నీ ఆశనే ప్రభు అంటాడు బైబిల్లో, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేనితో తృప్తిపరుస్తాడు? దేవుని మాటలతో తృప్తిపరుస్తాడు. ప్రభువా నా జీవితం సరిగా లేదయ్యా, నేను కూడా సక్రమంగా నిలబడలేకపోయానయ్యా, నీ సన్నిధానికి వచ్చాను, నీ మాట చేత నా మనసును తృప్తిపరచు ప్రభు అని మనసారను ఆయన వాక్యం కోసం ఎదురు చూసావా? ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడతాడు. కాబట్టి మన దేవుని వాళ్ళరా, మనసంతా వాక్యం మీద నిమగ్నం చేసుకొని చక్కగా దేవుని మాటలు విందాము. దేవుడు మన కోసం సిద్ధపరిచిన విలువైన మాటలు, బంగారం కంటే విలువైనది, వజ్ర వైఢూర్యాల కంటే విలువైనది. ఈ విలువైన వాక్యం నీ కోసం ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రాణానికే, నీ జీవితానికి ఒక విలువ తీసుకొని వస్తుంది. నిన్న చెంచుపల్లి అనే ఒక మన దగ్గరలోనే ఒక పల్లె స్వార్థకి వెళ్ళామండి. అనుకోకుండా దేవుడు నా నోటి నుంచి ఒక విలువైన మాట మాట్లాడించాడు. ఏంటంటే, ఈ లోకంలో దేవుని దృష్టికి ఏది విలువైనది కాదండి. నిజంగా చెప్తున్నా, బంగారమా అది మన దృష్టికి విలువైనది, బంగారం కలిగించిన దేవుని దృష్టికి అదంత విలువైనది కాదు. డబ్బా ఆయన దృష్టికి అస్సలు విలువైనది కాదు. కార్లా లేదా బంగ్లాలా, ఈ లోకంలో ఏది దేవుని దృష్టికి విలువైనది కాదు. ఏది ఆయన దృష్టికి విలువైనదో తెలుసా? తన అపురూపమైన హస్తాలతో ఆత్మీయంగా అద్భుతంగా రూపించుకున్న నువ్వే ఆయన దృష్టికి విలువైన వాడివి. నీ జీవితమే ఆయన దృష్టికి విలువైనది. నేను అంటాను, బంగారం కోసం నువ్వు సృష్టింపబడలే, నీ కోసమే బంగారం సృష్టింపబడింది. డబ్బు కోసం నువ్వు సృష్టింపబడలే, నువ్వే డబ్బును సృష్టించుకున్నావు. లోకంలో ఏది వాటి కోసం నువ్వు లేవు, నీ కోసమే అన్నిటినీ కలగజేశాడు. దేవుడు మొట్టమొదట ఆదామును కావాలనుకున్నాడే కానీ ఆదాము కోసమే ఈ లోకాన్ని అన్నిటినీ చేశాడు. నువ్వెలా తయారైపోయావో తెలుసా? లోకంలో అన్నిటి గురించి ఆలోచన చేస్తున్నావు కానీ అన్ని ఇచ్చిన దేవుని గురించే నువ్వు పట్టించుకోవట్లే. అందుకే దేవుడు మాట్లాడు, నాయనా ఈ లోకం విలువైనది, నువ్వు దాని వెంట పరిగెడుతున్నావు, నేనేమో నీ వెంట పరిగెడుతున్నాను. ఒరే నాయన, నేను బ్రతుకుతున్నది, నేను నిస్వార్థంగా నీ వైపు చూస్తున్నది, నేను నీ కోసం రాయనా అంటే
నువ్వేంటి లోకం వైపు చూస్తున్నావేంటి? ఏదో కావాలని పరిగెడుతున్నావేంటి? ఏదో జీవితంలో ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నావేంటి? పరిగెత్తి పరిగెత్తి నీ జీవితం సగం అయిపోయింది ఇక్కడికే. ఇప్పుడు కళ్ళు తెరుచుకోలేదా? రేపు కళ్ళు మూసే సమయం నీకు దగ్గర పడింది. నువ్వు చచ్చేలోపు కళ్ళు తెరుచుకోకపోతే ఆటోమేటిక్గా నరకంలో నువ్వు కళ్ళు తెరుస్తావు. దేవుడు నీ వెంట పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు నీ చేతిలో ఒక పాంప్లెట్ పెట్టి నిన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? దేవుడు నీ కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో తన హృదయం విప్పి మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు మనసు విప్పి మాట్లాడేటప్పుడు నువ్వు కూడా మనసు విప్పే దేవుని మాటలు వినాలి, మనసారా దేవుని మాటలు వినాలి. వింటేనే నీ జీవితం, నా జీవితము బాగుపడుతుందండి. ఆలస్యం చేయకుండా మనం చక్కగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రభన దేవుని వాళ్ళు మన బ్రతుకు కాలంలో మనం చదువుకునేటప్పుడు కూడా తెలిసి ఉంటుంది, మన జీవిత కాలంలో 3 కాలాలు అన్నవి కనపడుతుంటాయి. ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మనం గతము అని అంటాము, జరుగుతున్న దాన్ని వర్తమానం అంటాము, జరగబోయే దానిని భవిష్యత్ అంటే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక విషయం చెప్పమంటారండి, ఈ వర్తమానంలో నీ జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? గతంలో నువ్వు వేసిన పునాదిని బట్టే ఇప్పుడున్న వర్తమానం నీకు ఆధారపడి ఉంటుంది. రేపు భవిష్యత్తు నువ్వు దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? వర్తమానంలో నువ్వు ఏమైతే చేస్తున్నావో దీన్ని బట్టే నీ భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. ఇదొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు వాక్యం అంతా మీకు చక్కగా అర్థమవుతుంది. ఏంటో తెలుసా? నువ్వు గతంలో వేసిన పునాదిని బట్టే ఇప్పుడు వర్తమానం ఆధారపడి ఉంటుంది. వర్తమానంలో నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ భవిష్యత్తును ప్రభావితము చేస్తుంది. గతములో అంటే ఒకప్పుడు ఒక 10 ఏళ్ల కిందట నీ ఇంటి ముందర ఒక చెట్టు వేసావు అనుకోండి, అది మొక్కగా పెరిగి ఒక మహావృక్షం అవుతుంది. గతంలో నువ్వు చెట్టు వేసావు అనుకోండి, దాని నీడను నువ్వు విశ్రాంతి పొంది గతములో నువ్వు చేసిన పనిని బట్టి ఇప్పుడు విశ్రాంతి పొందడం అన్నది జరుగుతుంది. అంటే గతంలో నువ్వు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు వర్తమానము ఆధారపడి ఉంటుంది. అదే గతంలో నీ ఇంటి ముందర పెరిగిన సువిశాలమైన మహా చెట్టు నువ్వు కొట్టేశావు అనుకో, వేసవి కాలంలో నువ్వు బ్రతుకు ఏమైపోతావు తెలుసా? ఎండకు మగ్గిపోతావు. అంటే ఇప్పుడున్న వర్తమానం దేని మీద ఆధారపడి ఉంటుందంటే గతంలో నువ్వు వేసిన పునాదిని బట్టే. ఇది నీకు జ్ఞాపకం ఉంటే ఒక్కసారి దీన్ని మన ఆత్మీయ జీవితానికి అమలు పరుచుకుందాం. మనలో కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి. మొదట మందు తాగే వాళ్ళ గురించి చెప్తాను, తర్వాత మన దగ్గరికి వస్తాను. నాకు ఒక సహోదరుడు ఒంగోలు నుంచి ఫోన్ చేశాడండి. యూట్యూబ్లో వాక్యాలు పెడుతుంటే ఫోన్ చేసి అయ్యా నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చారా, మీ నీతో మాట్లాడాలన్నాడు. ఒక మంచి యవనస్తుడు. ఆ వాట్సాప్లో డీపీ చూశాను, కరెక్ట్గా నా వయసే కరెక్ట్గా ఉంటుంది. ఫోన్ చేశాడు. సర్లే అయ్యా చెప్పాయి అంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా నిజంగా ఎవరి దగ్గర నేను చెప్పలేదు, నా బ్రతుకు ఎలాంటిదో తెలుసా? మందుకు నేను భయంకరమైన బానిసనయ్యా. నిజంగా చెప్తున్నాను, మీ వాక్యాలు విన్నప్పటి నుంచి మందు మానుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. నేను మందు తాగాలని 1 రోజు ఉంటాడట, 2 రోజులు ఉంటాడా, 3 రోజులు ఉంటాడట, వారం రోజులు కరెక్ట్గా ఉంటాడట. 10వ రోజు ఎవడో ఒకడు పనికి మాలినోడు ఖచ్చితంగా పిలుస్తాడట, వెళ్ళి మందు తాగుతున్నాడు. ఎలా మాట్లాడాడో తెలుసా? ఒక నిండు యవనస్తులు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోయింది. అసలు నేను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలే. అయ్యా నేను నిలబడాలనుకుంటున్నా, నా వల్ల కావట్లేదు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, అయ్యా నీ జీవితం ఈ మందులో ఇంత బానిసగా ఆ బురదలో అంత లోతుకు దిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు నీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని వాళ్ళు మందు తాగుతుంటే నువ్వు కూల్ డ్రింక్ తాగేటప్పుడు ఏం కాదులేని ఒకడు ఏమన్నాడో తెలుసా? మేమంతా మందు తాగుతున్నాం కదా, ఏం కాదులేరా నువ్వు కూడా మందు తాగు, ఏం కాదులే అనగానే మొట్టమొదటిసారి గతంలో నువ్వు ఒక్కసారి వేసిన ఆ తప్పటడుగే ఈరోజు నీ స్థాయికి వచ్చావు. నువ్వు ఒకప్పుడు నువ్వు వేసిన ఆ పునాదే ఈరోజు నిన్ను అంత లోతుల్లో దింపింది. ఇప్పుడు ఆయన గురించే కాదు, ఒక్కొక్కసారి మన గురించి చెప్తాను. కొంతమందికి సెల్ ఫోన్లో బూతులు చూసి అలవాటు ఉంటుంది. ఎన్నోసార్లు మానుకోవాలనుకుంటుంటారు. ఎంతోమంది సేవకులు వాక్యంలో గద్దిస్తుంటే ఇలాంటివి వద్దనిపించ ఉంటుంది. అయినా కానీ ఉండలేక ఒంటరితనంలో నువ్వు ఎందుకు అలాంటి బూతులు చూస్తున్నావో తెలుసా? ఒకప్పుడు ఎవ్వరు లేని టైంలో మొట్టమొదటిసారి దానికి అవకాశం ఇవ్వడానికి మొట్టమొదటి అడుగు ఒకరోజు నువ్వు వేసావు, చూసావా? గతంలో నువ్వు వేసిన ఆ ఒక్క అడుగే ఈరోజు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఒకప్పుడు నువ్వు చూసిన ఆ మోహపు చూపులే ఈరోజు వ్యభిచారానికి అర్రులు చాచేట్టుగా ఊరంటూ పట్టుకొని తిరిగే స్థాయికి వచ్చావు. గతంలో ఉన్నదాన్ని బట్టే ఇప్పుడు నీ వర్తమానం ఆధారపడింది. అదే వర్తమానంలో నీ జీవితాన్ని చక్కదిద్దుకున్నావా,
నీ భవిష్యత్తు చాలా అంటే చాలా పచ్చగా ఖచ్చితంగా ఉంటుంది ప్రేమ దేవుని వారిలో. ఒక్కసారి మన గతాన్ని జ్ఞాపకం పెట్టుకుందాము. వర్తమానంలో ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉన్నామా? ఇప్పుడున్నట్టే భవిష్యత్తులో కూడా ఉన్నామా? ఎప్పటికీ ఇదే సర్కిలే నీలో కొనసాగింది అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ఆ నరకానికి వెళ్ళిపోతావు ప్రేమ దేవుని వారిలో. అందుకే ఈరోజు గతాన్ని జ్ఞాపకం చేసుకొని వర్తమానంలో సరిదిద్దుకున్న వాళ్ళను చూపిస్తాను. గతాన్ని జ్ఞాపకం చేసుకొని గతంతో పాటు సాగి గతంలో కలిసిపోయిన వాళ్ళను గురించి కూడా పరిచయం చేస్తాను. ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్తుంటే ఒక్కొక్కడిలో నిన్ను నువ్వే చూసుకుంటావు. ప్రతి ఒక్కడిలో నిన్ను నువ్వే చూసుకుంటావు. ఒక ఇస్కరియోతు యూదా గురించి మనకు అందరికీ తెలుసు. ఒకే రోజు ఉరేసుకొని చచ్చిపోయాడు లేదు తెలుసా? ఇస్కరియోతు యూదా జీవితం అంత దారుణం కావడానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిసారిగా ఎవడు లేని టైంలో యేసుక్రీస్తు వారి కానుక డబ్బులో సంచిలో చేయి పెట్టాడు చూసావా? ఆ రోజు ఎవడు చూడలేదు అని ఇస్కరియోతు అనుకున్నాడు. కానీ వాడు చేయి పెట్టగానే లోపల పాము విషపు సర్పము వలె వాడిని కరిసింది. కానీ వాడు ఎట్టున్నాడు తెలుసా? తేలుగుట్టిన దొంగ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. కానీ తేలుగుట్టిన దొంగలు ఉంటారు చూసినాడు, ఆల్రెడీ వాడు దొంగతానికి వచ్చాడు. ఇంట్లో తేలు గుట్టింది. మనకు తేలు కొడితే అరుస్తాం, కేకలేస్తాం. అదే తేలు గుట్టిన దొంగ కేకలేస్తాడా? వెయ్యడు. ఇస్కరియోతు యూదా కూడా సంచిలో చేయి పెట్టగానే తేలు గుట్టింది. తేలు గుట్టిన దొంగ మాత్రం వాడు సైలెంట్గా ఉన్నాడు. కానీ విషం ఎక్కడ మాత్రము మానేలా. ఆ రోజు వాడు చెయ్యి పెట్టగానే ఆ చెయ్యి గుట్టిన విష సర్పము ఒకరోజు వాని మెడకు ఉరితాడై బిగించుకున్నాడు. సాచే పరిస్థితి తెచ్చింది. పాపం కూడా ఎలాంటిదో తెలుసా? రహస్యంగా నువ్వు కూడా పాపం చేయడానికి నీ చూపులు జాపుతుంటావు. రహస్యంగా పాపం చేయడానికి నీ ఆలోచనలు జాపుతూ ఉంటావు. రహస్యంగా ఇస్కరియోతు జాపినట్టు నీ బ్రతుకునే చాపుతుంటావు. పాము ఎలాంటిదో తెలుసా? అతను ఈ చీమల పుట్ట గురించి మాట్లాడుతూ చీమలన్నీ వెళ్ళిపోయిన తర్వాత పాము పుట్టలో ఉండగా ఆ పాము పుట్టలో నువ్వు చేయబడితే చీమ కుట్టడమేమో కానీ పాము మాత్రం ఖచ్చితంగా కుడతాది. కుట్టినా కానీ నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఆ విషయం ఎక్కి ఎక్కి ఒకరోజు నీ ప్రాణము పోతాది ప్రేమ దేవుని వర్లారా. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం ఒక్కసారి చూడండి. 5వ అధ్యాయము ప్రతి ఒక్కరు చూడాలి తల్లి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం తల్లి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూచి, గెహాజీ, నీ వెచ్చట నుండి వచ్చితివనని అడిగినందుకు చాలు తల్లి. సందర్భం మీకు అందరికీ తెలుసు కదా తల్లి. ఇక నేను సందర్భాలు చెప్పడానికి ఇక్కడ రాలేదు, కానీ సందర్భంలోంచి మన జీవితానికి కావాల్సిన మాటలు మాత్రమే నేను మాట్లాడదు. బ్రీఫ్గా 2 మాటల్లో చెప్తాను. ఇంతకుముందు మన అన్నగారు దైవ సేవకులు చెప్పారు. నయమాన్ అనేవాడికి కుష్ఠరోగం వచ్చిందట. ఒక చిన్నది చెప్పగానే ఉదయం అన్నగారు మాట్లాడు చిన్నది చెప్పగానే ఏం చేశాడట? దేవుని మాటకు అంగీకరించి ఆ నదిలో ముంగి తన జీవితాన్ని బాగు చేశాడు. బాగు చేసుకునేందుకు ప్రతిఫలంగా ఏం చేశాడో తెలుసా? తన కానుకను ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఒక మాట చెప్తా, మీ జీవితాంతం గుర్తుపెట్టుకో. నయమాను జీవితం ఎప్పుడైతే బాగుపడిందో వెంటనే ఆ వ్యక్తి ఏమనుకున్నాడు? సంతోషంతో ఏదో కానుక ఇవ్వాలనుకున్నాడు. చూసినారా? ఒక మాట చెప్తా, నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. ఈరోజు కూడా దేవుడు నీతో సూటిగా మాట్లాడగానే నిజంగా మన మనసు మారితే నీ జీవిత కాలంలో నయా పైస కానుక ఇవ్వకపోయినా, మళ్ళీ చెప్తానా, నువ్వు చచ్చేలోపు దేవుని సన్నిధానానికి నయా పైస కానుక ఇవ్వకపోయినా కానీ కానుకగా నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితాన్నే ఇవ్వాలి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు ఇచ్చే కానుకనే ఎవడో ఆశపడడు. దేవుడు వాటి గురించి లెక్క కూడా చేయడు. కానీ నీ నుండి ఏం ఆశపడతాడో తెలుసా? నయమాను ఏదో వెండి ఇవ్వాలి, బంగారం ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ ఎలీషా గారి ద్వారా ఏమని చెప్పాడో తెలుసా? నాయనా నయమాను, నీ వెండి అక్కర్లే, నీదేమక్కర్లే, నువ్వు లక్షణంగా నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవచ్చు. నీ వెండి నీ బంగారం నాకు అక్కర్లేదు, కానీ నీ బ్రతుకుని ఎవరికి ఇవ్వు? ఇప్పటి నుంచి దేవునికి ఇవ్వు. ఈరోజు దేవుడు మాటలు నీతో మాట్లాడినప్పుడు మీరు కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమి ఇవ్వకండి, కానీ మీ బ్రతుకును మాత్రం కంపల్సరిగా దేవునికి ఇవ్వాలి. నయమాను ఆ డబ్బును తీసుకొని వెనక్కి వెళ్ళిపోతుంటే వెంటనే నయమాను వెళ్ళిపోతుంటే ఈ ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు గెహాజీ.
గెహజీకి ఏం కలిగిందో తెలుసా? నయమాను డబ్బు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంటే వెంటనే ఒకటి అనుకున్నాడు, బా మా యజమానుడికి లోకం తీరు అర్థం కావట్లే, డబ్బులు ఎప్పుడు పోగేసుకోవాలని నాకు అర్థం కావట్లే, ఎప్పుడు సంపాదించుకోవాలి, ఎప్పుడు ఈ కొండలలో గుహలలో ఉంటే ఏటి ఎప్పటికి ఇదాంతే బ్రతికేనా? ఈయన సంపాదించుకోకపోయినా కానీ తెలివిగా నేనేం సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. వెంటనే ఏమనుకున్నాడు తెలుసా? నయమాను డబ్బు చూడగానే గెహజీ యొక్క కాలు జారింది అక్కడ ఆత్మీయంగా. డబ్బు చూడగానే గెహజీ యొక్క కాలు జారింది. ఇందాక అక్కడ ఎవరో అన్నం తింటూ వాటర్ పడేసాడు, చూసారా? ఇలాంటివి కొన్ని మార్బల్స్, గ్రానైట్ కనపడుతుంటాయి, చూసినారా? ఆ గ్రానైట్ మీద ఎప్పుడన్నా వాటర్ ఒలిగిపోయాయి అనుకోండి, కనపడవు తెలుసా మీకు? ఎప్పుడన్నా మార్బల్స్ మీద కానీ గ్రానైట్ మీద ఎప్పుడన్నా వాటర్ పడిపోయి అనుకోండి, మన స్పీడ్గా మన కొద్ది మనం వెళ్ళిపోతుంటే దాని మీద వాటర్ కనిపించవు. పొరపాటును మనకు తెలియకుండా స్పీడ్గా వెళ్ళి దాని మీద కాలు అలా పెట్టామా, వెంటనే మన కాలు జారుతుంది. అక్కడ నీళ్లు కనిపించనంత మాత్రాన లేవు అనుకుంటున్నారా? ఇది నీకు అర్థమైతే ఒక్కొక్కసారి సెల్ ఫోన్ పట్టుకోగానే నీ చూపులు జారుతూ ఉంటాయి, కానీ నువ్వు కనిపించదు, నీకు అర్థం కాదు. ఒక్కొక్కసారి నీ మాటలు జారుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి నీ ఆలోచనలు జారుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి నీ బ్రతుకే జారిపోతూ ఉంటుంది. పడ్డావా తిరిగి లేవలేవు. ప్రేమ దేవుని వారిలో చాలా దారుణంగా ఉంటుంది. పడితే ఎట్టుంటుందో తెలుసా? మరి ఇక్కడే పొద్దుటి పక్కలను గోపవరం అండి. మా ఊరిలో సుదర్శన్ అనే ఒక పిల్లోడు ఉన్నాడు, నా వయసే వాడిది, వాడు ఒక క్లాస్మేటే. అడిగి రీసెంట్గా ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోయింది. ఒక అమ్మాయిని ప్రేమించాడు, మొత్తానికి ఇంట్లో ఒప్పించుకున్నాడు, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఇక్కడే బెంగళూరులో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇద్దరు సంపాదించేటోళ్ళే. ఒక నెలకి ఇద్దరు కలిసి 1,00,000 రూపాయలు సంపాదిస్తారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు అమ్మా నాన్న మా ఊరిలో వదిలేశాడు, బెంగళూరుకి వెళ్ళారు, బెంగళూరులో సెటిల్ అయిపోయారు. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంట్లో నుంచి స్నానం చేద్దామని ఆ సుదర్శన్ అనేవాడు చెప్పాడు, మా ఫ్రెండ్ అనేవాడు, వాడు బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేద్దామని. వెళ్ళిన 5 నిమిషాలకు బాత్రూంలోంచి ధన్ అని ఒక సౌండ్ వచ్చింది. బయట నుంచి అట అలా భార్య డోర్ తడుతుంది. ఏమండి ఏమైందంటే లోపల నుంచి ఒక్క సౌండ్ కూడా రాలేదట. అలా భార్యకు అర్థం కాలే. పెళ్ళి అయింది 2-3 నెలలు అయింది, లోపల ఏం జరిగిందో అర్థం కాక ఇరిగి పొరుగు వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆ డోరు పగల కొడితే లోపల ఎలా ఉన్నాడో తెలుసా? ఆడు కింద పడితే ఆ తల కింద అంతా రక్తం అంతా కారిపోతుందట, ట్యాప్ నుంచి రక్తం ఏరులై పారుతుందట. అసలు ఆడి తల ఇలా చేయి పెడితే ఆడికి ఏం తగిలిందో ఏమో కానీ వెనకలంతా నజ్జి అయిపోయింది, పగిలిపోయింది. ఏ దాని మీద పడ్డాడో ఏమో కానీ పిలుస్తుంటే పలకలేదు. మెదడులో రక్తం అంతా గడ్డ కట్టుకొని వెళ్ళిపోయింది. హాస్పిటల్ తీసుకుని పోయేలోపి వాడు కోమాలోకి వెళ్ళాడు. సుమారుగా 3 నుంచి 5 రోజులు హాస్పిటల్లో రోజుగా 5 లక్షలు ఖర్చు పెట్టారు. వాళ్ళు పనిచేస్తున్న ఆఫీస్లో, అయ్యా నేను నా భర్త జీవితాంతం మీ దగ్గర పనిచేస్తాం, మీ కాళ్ళు పట్టుకుంటామని రోజుకు 5 లక్షలు తెచ్చేదట వాళ్ళ భార్య హాస్పిటల్కి, రోజుకు 5 లక్షలు. 5 రోజుల తర్వాత కోమాలుండి ఒకరోజు ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోయాడండి, నిజంగానే లేడు, ఇప్పుడు మా ఊరిలో లేడు, రీసెంట్గానే చనిపోయాడు. కాలు జారి కింద పడితే ప్రాణం పోతుందేమో కానీ ఆత్మీయ జీవితంలో నీ బ్రతుకు జారిపోయిందా, ఇక నీ జీవితాన్ని కాపాడేవాడు ఎవడు ఉండడు. నీకు అర్థం కావట్లే, ఎవడు కాపాడలేడు. ఆ సుదర్శన వాడు కింద పడగానే తలరు రక్తం బ్లడ్ క్లాట్ కావాలని ఏమైపోయాడో తెలుసు, కోమాలకి వెళ్ళాడు. ఆ కోమాలోంచే ప్రాణం పోయింది. ఆ నొప్పి ఏంటో వాడికి అర్థం కాలే. అదే రేపు నువ్వు నరకానికి పోయావనుకో, నరకంలో కోమాలకు పోయేది అంటున్నదు, ఆ మంటలకు బగ మండుతూ ఉంటుంది, నీ ప్రాణం పోదు, అలాగే నువ్వు చచ్చిపోవు, ఏది పరిస్థితి జరగదు. చస్తూ బ్రతుకుతూ నరక యాతన అనుభవించారు మీరంతా. అలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సెల్ ఫోన్ దగ్గర జారితే అక్కడ నువ్వు జారిపోతావు, అక్కడ పడ్డావా జీవితంలో బయటికి రాలేవు, జీవితంలో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాయనా జారుతున్నావు జాగ్రత్త. గెహజీ ఆ రోజు ఎలా అయితే జారాడో ఈరోజు నువ్వు జారుతున్నావు, నీ ఆలోచనలో జారుతున్నావు, నీ మాట తీరులో జారుతున్నావు, నీ బ్రతుకే జారుతుంది. ఎన్ని రోజులు ఇలా జారుతూ బ్రతుకుతారు చెప్పండి? ఒక్కసారైనా నీ కార్సుగా నిలబడలేరా? ఒక్కసారైనా నిజాయితీగా బ్రతకలేరా? ఎన్నిసార్లు జారుతూ పడు లేస్తారు? ఒక్కసారి ఆ సుదర్శన్ గాని మాదిరి పడిపోతే మీ జీవితం ఏమైపోతుంది? ఒకవేళ ఈరోజు రాత్రికి ఇక్కడే జారి రోడ్డు మీద పడి తల పగిలి చచ్చిపోతే మీ బ్రతుకులు ఏమైపోతాయి? ఏంటి ఈ బ్రతుకుతో పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం అనుకుంటున్నారా? ఈ బ్రతుకుతో పరలోక రాజ్యాన్ని కొట్టేంత దమ్ము మనలో కనపడుతుందా ఇప్పుడు? అలాంటి జీవితాలు ఉన్నాయా మనలో ఇప్పటికీ? ఏ ధైర్యంతో బ్రతుకుతున్నామండి మనమందరము? ఏ ధైర్యంతో?
గెహజీ డబ్బును చూడగానే ఎలాగైతే జారాడో ఈరోజు నువ్వు జారుతున్నావు. మొత్తానికి జారాడు. ఎలీషా గారు ఏమని అడుగుతున్నావు? ఇప్పుడు చదువుతాను 25వ వచనం, మీకు బాగా అర్థమవుతుంది. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా అతన్ని చూచి, గెహజీ ఎక్కడి నుంచి వచ్చావయ్యా అడుగుతున్నాడండి ఒక సేవకుడు. గెహజీ ఎక్కడికి పోయి వచ్చాడో ఎలీషా గారికి తెలుసా తెలియదా? డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. గెహజీ ఎక్కడికి పోయి వచ్చాడో, గెహజీ ఎక్కడికి పోయి వచ్చాడో ఎలీషా గారికి తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసినా కానీ ఎందుకు అడుగుతున్నాడు? గెహజీ నువ్వు ఎక్కడికి పోయి వచ్చావు? ఒకరోజు కయ్యూను తన సొంత తమ్ముని ఎవడు చూడలేదని చంపేశాడు. దేవుడు పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడో తెలుసా? కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ ఉన్న విషయం దేవునికి తెలియదా? కయ్యూను తన తమ్ముని ఎక్కడ పడేసిన విషయం దేవునికి తెలియదా? తెలిసినా కానీ ఎందుకు అడుగుతున్నాడు? గెహజీ ఎక్కడికి పోయి వచ్చాడో దేవునికి తెలుసు, అయినా అడుగుతున్నాడు. కయ్యూను ఏం చేశాడో కూడా తెలుసు, అయినా అడుగుతున్నాడు. ఇంకొక మాట చెప్పమంటారండి. ఒకరోజు అననీయ సప్ఫీరా ఇద్దరు ఏకమై పొలాన్ని నమ్మాడట, దేవుని దగ్గర డబ్బు దాచుకున్నాడట. అననీయ వచ్చి ఏమి తెలియనివాడు మాత్రం నిలబడ్డాడట. అప్పుడు దేవుడు పేతురు గారిలోంచి ఏమని అడిగాడో తెలుసా? అననీయా ఇంతకే అమ్మారా? అననీయా ఇంతకే అమ్మారా? ఎంత కమ్మింది దేవునికి తెలియదా? ఎంత దాచుకుంది దేవునికి తెలియదా? తెలిసినా కానీ ఎందుకు అడుగుతున్నాడు? అననీయా నువ్వు ఇంతకే అమ్మావా? తర్వాత ప్రాణం పోయిన అననీయ గురించి పట్టించుకోక సప్ఫీరమ్మ కూడా వచ్చింది. ఏమ్మా సప్ఫీరమ్మ, నిన్ను కూడా అడుగుతున్నాను, నువ్వు ఇంతకే అమ్మావా? ఎందుకు తప్పు చేసినా అడుగుతున్నాడు దేవుడు? ఒక మాట చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకో. నువ్వు రహస్యంగా చేసిన తప్పు దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడంటే నీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అంటే, అయ్యో ప్రభు నేను తప్పు చేసిన కాళ్ళ మీద పడతాడేమోనని. ఆదాము ఎక్కడ ఉన్నావని ఎందుకు అడుగుతున్నాడు? అయ్యా నేను తప్పు చేశానయ్యా, నువ్వు చూడనప్పుడు పండు తిన్నానయ్యా, నువ్వు అడుగుతున్నావు కదయ్యా, అడిగినప్పుడన్నా వచ్చి కాళ్ళ మీద పడతాడని. అననీయా నువ్వు ఇంతకే అమ్మావా? ఎందుకు అడుగుతున్నాడు? తప్పు చేసినా కానీ దేవుడు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడంటే అప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకుంటావేమోనని. ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఏమ్మా నువ్వేం చేయలేదా? ఏమయ్యా నీ బ్రతుకు కాలంలో అస్సలు నువ్వేం చేయలేదా? ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయి. ఎవరు లేని టైంలో నువ్వేం చేయలేదా? నీ ఆలోచనలో నువ్వేం చేయలేదా? నీ మనసులోనే నువ్వేం చేయలేదా? ఆ రోజు గెహజీని అడిగినట్టే, ఆ రోజు అననీయ సప్ఫీరాలను అడిగినట్టే, ఆ రోజు కయ్యూను అడిగినట్టే, ఆ రోజు ఆదామును అడిగినట్టే ఈరోజు దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు. నువ్వేమీ చెయ్యలేదా? ఏటయ్యా నువ్వేమి చేయలేదా? ఏమి చేయలేదేమో ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు. నువ్వేం చేయలేదేమో ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు. ఇంకా అర్థం కాలేదా? నీ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని మోకాలేసి నేను ఏం చేయలేదు ప్రభు అని ఒక్కసారి నీ దేవునితో చెప్పి చూడు. నేనేం చేయలేదయ్యా అని చెప్పేంత ధైర్యం మనలో ఉందా? ఒకవేళ నిజంగా అలాంటి మాట ప్రభువా నేను ఏం చేయలేదని రహస్యమందు చూస్తున్న నీ తండ్రితో నువ్వు అన్నావంటే మరుసటి రోజు మనం బ్రతికి ఉంటామో లేదో కూడా తెలియదు. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేశాము, దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు నువ్వేమీ చేయలేదా? గెహజీని పిలిచాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఏమని చెప్తున్నా మళ్ళీ చదువు తల్లి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూచి ఏమంటున్నాడు తల్లి? నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగినందుకు నీ దాసునైన నేను ఎక్కడికి పోలేదనేను అంటున్నాడు. చూశాడా? అయ్యా నేను ఎక్కడికి పోలేదయ్యా, ఎక్కడికి పోలేదయ్యా. ఎక్కడికి పోలేదా? మనం కూడా ఎలాంటి వాళ్ళమో తెలుసా తల్లి? దేవుడు నిన్నే ఒక మాట సూటిగా అంటే మనం ఎలాంటి వాళ్ళము మనం ఒప్పుకునే రకం కాదండి. అందరి గురించి ఎందుకు లేని ఓపెన్గా ఒక మాట చెప్పుకుంటాను. ఈరోజు క్రైస్తవులుగా ప్రపంచంలో 750 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు. నేను చెప్తాను, క్రైస్తవులలో చర్చిలకు వెళ్ళి వినే విశ్వాసులు ఎక్కువైపోయారేమో కానీ దేవుడు చెప్పినట్టు పాటించే విశ్వాసులు చాలా తక్కువైపోయారు. నిజంగా చెప్తున్నా, వినే విశ్వాసులు చాలామంది. ఒక పెద్ద సేవకుడు మన పొద్దుటూరుకు వచ్చాడు అనుకోండి, మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చాడో తెలుసా? వినే విశ్వాసులు ఇసుక రేణువులు అంతా వస్తారు, కానీ పాటించే వాళ్ళు మాత్రం వేళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళుగానే ఉన్నారు.
ఈరోజు నువ్వు వినే విశ్వాసులుగా ఉన్నావో, పాటించే విశ్వాసంగా ఉన్నావో, మనమే పరిశీలన చేసుకో. మీరు ఏం చేయలేదానంటే, ఏం చేయలేదని ఎందుకంటాము? ఎన్నోసార్లు ఆ పాపం యొక్క రుచి దెబ్బ తగిలింది కదా మనకు. ఎన్నోసార్లు పడి లేచిన వాళ్ళమే కదా, మనకు తెలియదు ఆ పాపం గురించి. ఒక పిల్లోని గురించి నేనే ఒక పిల్లోనికి, చిన్న పిల్లోడు, ఉదాహరణకు ఒక 1వ తరగతి చదువుతుంటాడు అనుకోండి, ఒక 5 ఏళ్ళ పిల్లోడు. ఆడు రోడ్డు మీద వెళ్తుండగా అని కుక్క కరిచింది అనుకోండి. ఒక చిన్న పిల్లోడు 5 సంవత్సరాలు ఉంటాయి ఆడికి. రోడ్డు మీద వెళ్తుండగా కుక్క కరిచింది. కుక్క గడవగానే నెక్స్ట్ సారి కుక్కను చూసిన ప్రతిసారి ఆడు ఏం చేస్తుంటాడో తెలుసా? భయపడుతుంటాడు. కుక్కను చూసినప్పుడల్లా భయపడతాడు. పొరపాటున ఒక్కసారి అలా పొయ్యిలో పడ్డాడు అనుకోండి, నిప్పులను, నెక్స్ట్ సారి వాడు నిప్పులు చూసినప్పుడల్లా భయపడుతుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ దాని రుచి ఏంటో వాడికి తెలుసు. ఇది నీకు అర్థమైతే ఆల్రెడీ నువ్వు కూడా చేతులు జారి పొయ్యిలో పడిన జీవితమే కదా మంది. ఆత్మీయ జీవితంలో మనసు జారి ఆ బాధలో పడినోళ్ళమే కదా. కుక్క కాటుకు బలైన వాడు కుక్కను చూసే భయపడుతున్నారేమో కానీ, పాపానికి బలైన నువ్వెందుకు మళ్ళీ పాపం చూసి భయపడంలే? ఎందుకు ఈ జీవితం అని దాని జోలికి ఎందుకు పోకుండా ఆగిపోకుండా ఉన్నావు? ఆడికి కలిగినంత జ్ఞానోదయం కూడా మనకు కలగట్లేదా? పాపాన్ని హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తలను ముళ్ళ కిరీటం పెట్టారు. పాపాన్ని హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆ ముళ్ళ కిరీటాన్ని నువ్వే హత్తుకోవడంతో లెక్క. హత్తుకున్నావు అనుకో, పాపం ఎలా గుచ్చుతుందో తెలుసా? ఒక ముళ్ళు గుండెను గుచ్చినట్టు నీ జీవితాన్ని అలా గుచ్చుతుంది. నీకు తెలియట్లే. పాపాన్ని హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? బగబగ మండే మంటను హత్తుకున్నట్టే. కోరికను హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? మండు టెండలో వేసవి కాలంలో బగబగ మండే బండను హత్తుకున్నట్టే లెక్క. ఒడిలో అగ్నిని పెట్టుకొని కాలలేదు అంటే ఎవడన్నా కుదురుతుందా? పాపం జోలికి పోతే అట్నే ఉంటుంది. ఇక్కడన్నా బండను లేదా మంటను హత్తుకుంటే 5 క్షణాల్లో అయినా ప్రాణం పోతుందేమో, నిమిషాల్లో నీ ప్రాణం పోతుందేమో. కానీ పాతాళంలో ఇలాంటి పరిస్థితి ఉండదు ప్రభన దేవుని వాళ్ళరా. అందుకే గెహజీతో ఏమంటున్నాడు? మళ్ళీ చదువు తల్లి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషావాన్ని చూచి, గెహాజీ, ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు? నేను ఎక్కడికి పోలేదనగా, ఇంకా చదువు తల్లి. అడిగినందుకు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదనను. ఈ మాట కోసం ఇదంతా చదివిస్తున్నా. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు, అరే నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీతో కూడా రాలేదా? ఆ ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీనలను సంపాదించుకొనుటకు. ఏట్రా నాయన ఇది సమయమా? ఈ మాట ఎప్పుడు అంటున్నాడో తెలుసా? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్తున్నాడు. ఏట్రా అయ్యా, డబ్బు, బంగారము, కోరికలు తీర్చుకోవడానికి ఇదే ఆ సమయము? ఏది సమయం చెప్పండి? ఏది సమయము? ఎన్నో సంవత్సరాల కిందట నాయన ఇది సమయం కాదని చెప్తుంటే ఇప్పటికీ నువ్వు దాని వెంటే పరిగెడుతున్నావు. డబ్బు కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, కార్ల కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, బంగ్లాల కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, బంగారం కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, అన్నిటి కోసం పరిగెడుతున్నాడు. ఇప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడుతాడు. ఇదే ఆ సమయము? ఈరోజు రేపు పోయే ప్రాణంలో బ్రతుకుతున్న మనము ఏదో సంపాదించుకోవడం ఇదే ఆ సమయము? ఏట్రా పాపం అనుభవించడానికి ఇదే ఆ సమయము? వ్యభిచారాలు చేయడానికి ఇదే ఆ సమయము? మోసం మాటలు మాట్లాడడానికి ఇదే ఆ సమయము? అసూయలు పెట్టుకోవడానికి ఇదే ఆ సమయము? ఏది సమయము? ఎందుకు మీ జీవితాలు ఇలా తయారు చేసుకుంటున్నారు? యేసుక్రీస్తు ఇప్పుడు అప్పుడు రావాలన్నట్టుగా ఉన్నాడు కదయ్యా. నీ గుండె ఇప్పుడు అప్పుడు ఆగిపోయేట్టుగా ఉంది కదయ్యా. ఇప్పుడా ఇదే ఆ సమయం? మీరు ఇప్పుడా? ఏ కాలంలో బ్రతుకుతూ ఎలా మాట్లాడుతున్నాడు? ఒక అబ్రహాము గారు ఆయన జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. దేశాన్నంతటిని ఇస్తే ఏమంటున్నాడు? అయ్యా నాకు వద్దయ్యా, ఇదంతా ఏం అక్కర్లేదయ్యా, నువ్వు దేశం ఇచ్చినా నాకు ఈ గుడారం ఒకటి చాలయ్యా, ఏం అవసరంలే, నేను ఇగో లోకల్ ఏం ఆశపడట్లేదయ్యా, నీకు దగ్గరికి వస్తే చాలు. అంత ఇచ్చినోడే ఎట్ట బ్రతుకుతున్నాడు? ఏమీ లేని నువ్వేంది ఎలా బ్రతుకుతున్నావు? ఎంతో ఇచ్చిన ఆయన నాకు వద్దు అంటున్నాడు. ఏమీ లేని ఆయన నువ్వేమంటున్నావు నాకు
కావాలి అంటున్నా, అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి. నిజంగా నీ శరీరం ఎలాంటిదో తెలుసా? శరీరం ఎంత ఇచ్చినా చాలు అని అన్నది ఇది, అంతే. ఏదన్నా ఇంత ఇంకా చాలండి. ఈరోజు మధ్యాహ్నం మన వాళ్ళందరూ కడుపు నిండా భోజనం తిన్నాం, ఇంకా నా జీవితంలో ఎప్పుడు తిన్నానండి అంటామా? రాత్రి అవుతాను మళ్ళీ ఆకలి అవుతుంది. ఆకలి కోసం తినడం వేరు, కోరికతో తినడము వేరు. ఆకలి తీర్చుకోవడం వేరు, కోరిక తీర్చుకోవడము వేరు. ఇది నీకు అర్థమైతే నీ జీవిత కాలంలో రెండూ ఉంటాయి. అవసరం ఉంటుంది, కోరిక తీర్చుకోవడం ఉంటుంది. తప్పు చేసేటప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు కోరిక కోసం చేస్తున్నావా, అవసరం కోసం చేస్తున్నావా? ప్రతి ఒక్కరిలో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అందుకే కదా ఆదాము గారికి హవ్వనిచ్చాడు. హవ్వనిచ్చడం అవసరము, కానీ ప్రతి ఒక్కటి నాకే కావాలని కోరికతో ప్రయత్నం చేస్తే అదే తప్పు. దాన్నే వ్యభిచారం అంటారు. దాని జోలికి పోకూడదనే బైబిల్లో దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చాడు. యవన జీవితకాలను గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సమయము కాదు. గ్యాస్ చూసారా, పడిపోయారు. ఒకసారి కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది తల్లి. బైబిల్ ఉన్న వారందరూ కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను తల్లి. 101వ అధ్యాయము 3వ వచనం తల్లి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్ట కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను అంటున్నాడు. చూశాడు, ఒక మాట చెప్తున్నాడండి దావీదు గారు. ఏమంటున్నాడు? అయ్యా, దేవుని మాటల గురించి మళ్ళీ ఏమంటున్నాడు? నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకోనను. నా కన్నుల ఎదుట నేను ఏ పాపాన్ని ఉంచుకోనని ఎందుకంటున్నాడమ్మా? కన్నుల ఎదుటకి పాపం వచ్చిందా, వెంటనే అది కావాలి అని అంటుంది. కన్నుల ఎదుట పాపం ఏదన్నా పెట్టు, వెంటనే అది కావాలి అంటుంది కన్నుల ఎదుట. ఎందుకంటే పాపానికి ప్రారంభం ఏంటంటే నువ్వు చూసే కళ్ళే చాలా ప్రమాదకరమైనది. నీకు అర్థం కావట్లే. దేవుడు ఏదైనా తొట్టులో పండ్లన్నీ వేశారు, వేగానే ఆ మధ్యలో దాని జోలికి పోవద్దు నాయన అని చెప్పాడు. హవ్వమ్మ గారు ఆ పండును చూసింది. కళ్ళ ముందరికి ఎప్పుడైతే పాపం వచ్చిందో వెంటనే అది కావాలి అని అనిపించింది. అపవాది ప్రేరణ రెండో విషయం. తనకు మొదట ఏమనిపించింది? అపవాది చెప్పగానే కావాలనిపించింది. పాపం కళ్ళ ముందరికి రాగానే వెంటనే నీకు నాకేమనిపిస్తుంది తెలుసా? కావాలనిపిస్తుంది. అందుకే దావీదు గారు ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆయన నా కళ్ళ ముందరికి పాపాన్ని నేను రానివ్వను. ఎందుకంటే ఒకరోజు స్నానం చేసే బెస్తబాను ఒకరోజు పాపం కళ్ళ ముందరికి రానివ్వగానే వెంటనే నా శరీరం అది కావాలనిపించింది. అందుకే అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇక నా బ్రతుకు కాలంలో నా కళ్ళ ముందరికి పాపాన్ని నేను రానివ్వను. ఎందుకంటే చూడగానే నీకు కావాలని అనిపిస్తుంది. సెల్ ఫోన్ చూడగానే కళ్ళ ముందరికి పాపం రాగానే వెంటనే నీకేమనిపిస్తుంది తెలుసా? అందులో నుంచి కావాలనిపిస్తుంది. వెంటనే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ కళ్ళ ముందరికి రాగానే ఏది చెయ్యదగినదో ఏది చెయ్యకూడదో నువ్వు బాగా తెలుసుకో. ఫస్ట్ ఏది తినదగిందో ఏది తినకూడదో నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. ఏదైనా తోటలో అన్ని పండ్లే, ఇది అదేం అన్ని పండ్లే. ఏది తినదగిన పండో ఏది తినకూడని పండో తెలుసుకోవాలి. నీ కళ్ళ ముందర ఎన్నో ఉంటాయి. ఏది చెయ్యదగినదో ఏది చెయ్యకూడదో నువ్వు బాగా తెలుసుకో. ఏది చూడదగినదో ఏది చూడకూడదో నువ్వు బాగా తెలుసుకో. వీటన్నిటిని తెలుసుకొని ప్రవర్తించాలి. అందుకే దావీదు గారు ఒక మాట అనుకుంటున్నాడు, అమ్మో నా కళ్ళ ముందరికి నేను ఏ పాపాన్ని రానివ్వను. ఎందుకంటే తప్పు చేస్తే మా తండ్రి ఇడిచిపెట్టాడు, తాట తీస్తాడన్న భయం. ఎప్పుడన్నా నేను స్కూల్లో టీచర్గా పనిచేసాను. ఇప్పుడైతే నేను సచివాలయంలో సెక్రటరీ. కానీ ఒకప్పుడు నేను స్కూల్లో టీచర్గా పనిచేసేవాళ్ళని. మా స్కూల్లో ఇక్కడే చైతన్య స్కూల్, ఇక్కడే కార్పొరేట్ స్కూల్, ఇక్కడ మన 2 టౌన్ బైపాస్లో ఉంటుంది. ఆ పిల్లల్ని బాగా గమనించేవాడిని. వాళ్ళ ఏదన్నా హోంవర్క్ రాసుకురాలేదనుకోండి, నేను అడుగుతాను, ఏటర్ నువ్వు ఎందుకు హోంవర్క్ రాసుకురాలేదంటే ఒక్కొక్కడు చెప్తూ ఉంటాడు, నేను అది ఇది. వెంటనే మీ నాన్నకు నేను చెప్తారా అని ఫోన్ తీస్తాను. మాలో సరదాగా అంటారులేండి పిల్లలను. వెంటనే వాడు ఎంత భయపడుతుంటాడో తెలుసా? వాడు ఏడుపులు ఎట్టుంటే నిజంగానే ఏమన్నా కామెడీగా ఏడుస్తున్నాడు, లేదంటే అలా ఏడుస్తున్నాడు కదా, నిజంగానే ఏడుస్తాడు. సార్ నువ్వు ఎవరికైనా చెప్పు కానీ మా నాన్నకు చెప్పాగు. కూర్చొని వణుకుతుంటాడు. నిజంగా కొంతమంది చూస్తుంటే వాళ్ళ భయం చూస్తుంటే
వాళ్ళ నాన్న కళ్ళ ముందర లేరు, ఆల్రెడీ ఇంత ముందు కొట్టిన దెబ్బలు వాడికి జ్ఞాపకం వచ్చి ఈరోజు వాడు స్కూల్లో కూర్చున్నా వణుకుతున్నాడు. వాళ్ళ నాన్న అంటే వాడికి చూశాడు ఎంత భయం ఉందో. కానీ నీకే నీ నాన్న అంటే భయం లేదు. భయం లేదు కాబట్టి తప్పులు చేసుకుంటూ బతుకుతున్నాం. అదే ఒక మోహపు చూపులు చూసేటప్పుడు రేపు మా నాన్న నరకంలో వేసి తాట తీర్చాడన్న భయం ఉంటే ఈరోజు నువ్వు మోహపు చూపులు చూచావా? నీకు ఆ భయం లేదు కాబట్టి ఇటు తయారవుతున్నారు. నీకు ఆ భయం లేదు కాబట్టి ఇంత దారుణంగా ఉన్నాడు. వాళ్ళ నాన్న కొడతాడన్న భయం వాళ్ళని వణుకు పుట్టించింది. మీ నాన్న నిన్ను కొడతాడన్న భయం నీకు ఎందుకు లేదు? ఏం కొట్టకుండా నిన్నేమైనా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడా? తప్పు చేస్తే ఎవడికైనా తాట ఒలుచాడు. నిజంగానే చెప్తున్నా, ఎవడిని విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కడి లెక్కలు తీస్తాడు దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ఎంత వణకాలనో నీ బ్రతుకు తప్పిపోయినప్పుడు కూడా అలానే వణుకుతూ ఉండాలి. దావీదు గారు అలా వణికాడు కాబట్టి, కానీ ఆల్రెడీ ఒకసారి తప్పు చేశాను కాబట్టి ఇంకొకసారి పాపాన్ని నా కళ్ళ ముందరికి రానివ్వను. ఇంకా ఏమనుకుంటున్నాడు తల్లి? భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను. దావీదు గారు ఏమంటున్నాడు? ఈ పాప క్రియలను నాకు అంటనివ్వను. ఆయన వైఖరి ఏంటి? ఎవడు ఎట్టన్నా పోని, ఎవడు ఎలాగైనా బ్రతకని, ఈ పాపపు క్రియలు మాత్రం నాకు అంటనియన్. అది కదా నికార్సుగా బ్రతకడం అంటే. ప్రపంచంలో ఎవడన్నా ఎట్టన్నా పోని, ఆల్రెడీ నేను ఒకసారి తప్పు చేశాను, దేవుడు నన్ను కనికరించాడు, ఇక నా జీవితంలో నా కళ్ళ ముందరోడు తప్పు చేసినా కానీ వాడిని చూసి నేను తప్పు చేసే రకమే కాదు. ఎవడు ఎట్టన్నా పోనీ నేను మాత్రం పాప క్రియలు ఇక అంటనివ్వనే. అది ఆయన వైఖరి. నువ్వు నేను ఎట్టున్నా తెలుసా? ఎవడు ఎట్టన్నా పోనీ నేను మాత్రం నీ కార్సుగా బ్రతుకుతా. ఎవడు ఎలాగైనా బ్రతకని నేను మాత్రం నా చూపులు కాపాడుకుంటా. ఎవడు ఎలాగైనా ఉండని నేను మాత్రం నిజాయితీగా ఉంటా. ఎవడు ఏ దేవుణ్ణన్నా నమ్మని నేను మాత్రం ఈ దేవుణ్ణే నమ్ముతా. ఎవడు ఎక్కడన్నా పోని నేను మాత్రం చచ్చి కరెక్ట్గా పరలోక రాజ్యానికి పోతానన్న వైఖరి ఎవరిలో ఉండాలో తెలుసా? మనలో ఉండాలి. ఎవడు ఎట్టన్నా పోని ఇదే మన వైఖరి. వైఖరి అంటే తెలుసు కదా. ఉదాహరణకు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటప్పుడు నా దగ్గరికి స్కూల్ టీచర్లు చాలామంది వచ్చేవాళ్ళు. అంటే స్కూల్ టీచర్లు కాదు, ఇంకా పేరెంట్స్ వచ్చి ఏటయ్యా మీరు కార్పొరేట్ స్కూల్లోనే ఎందుకు జరిపించాను నేను అడుగుతుంటాను. క్లారిటీగానే అడుగుతాను. అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిజంగా వాళ్ళు చెప్పే మాట ఒకటే ఒక మాట, సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువు అంత సరిగా ఉండదు. మా ఒక్క స్కూల్లోనే 2000 మంది పిల్లలు ఉన్నారు. ఒక చిన్న స్కూలు, అదంతా మహా అంటే కలిపితే ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసి అలా కనపడుతుంటుంది. కానీ ఒక్క స్కూల్లోనే 2000 మంది. 2000 తల్లిదండ్రుల యొక్క వైఖరి ఏంటో తెలుసా? గవర్నమెంట్ స్కూల్లో చదువు సరిగా లేదు, అందుకే ఇక్కడికి వచ్చి చేర్పించాం. వాళ్ళ వైఖరి అలా అయితే అదే కార్పొరేట్లో పనిచేసిన నేను చెప్తాను ఏమంటాను తెలుసా? ఈ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ప్రతి టీచర్ అక్కడ జాబ్ రాకనే ఇక్కడికి వచ్చినోడు. అక్కడ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కడు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎక్స్పర్ట్స్. అక్కడ అహోరాత్రులు బుక్కులు ముందర వేసుకొని చదివిన వాళ్ళు. వాళ్ళకు వచ్చిన జ్ఞానము, ఆ తెలివి, ఆ మహాత్గల మాటలు చాలా గొప్పవి. ఇప్పుడు నా వైఖరి ఏంటి? 2000 మంది ఒక ఎత్తు, మీ అందరి వైఖరి అలా ఉంటే నా వైఖరి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్ గొప్పగా చదువు చెప్తాడు. ఇది నా వైఖరి. నేను ఈ స్కూళ్ళ గురించి చెప్పడం కోసం చెప్పట్లే. లోకమంతా పాపమే కావాలన్నా, లోకమంతా మీరు అట్నే పోయినా కానీ నా వైఖరి ఏంటో తెలుసా? మీ సావు మీరేమన్నా సావండి, నేను మాత్రం పద్ధతిగా బతుకుతా, నేను మాత్రం యథార్థంగా ఉంటా, నేను మాత్రం నిజాయితీగా బ్రతుకుతా, నేను మాత్రం ఈ దేవుని దగ్గరే బతుకుతా. ఇది నా వైఖరి. అబ్రహాం గారిలో ఉన్న వైఖరి ఏంటో తెలుసా? అందరూ వచ్చి ముసలోడు అయిపోతున్నావు, దేవుడు ఏదో చెప్పాడు, ఆకాశ నక్షత్రం వల్లే నీకు పిల్లలు పుడతారంటే ఎవడు ఎన్నన్నా చెప్పని అబ్రహాంలో ఉన్న వైఖరి ఏంటో తెలుసా? వయసు మీద పడుతున్నా కానీ విశ్వాసంతో ఆకాశం వైపు చూస్తూనే ఉంటాడు. ఆ నక్షత్రాలు లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అమ్మో ఇది నా వల్ల కావట్లే, నా పిల్లలను కూడా దేవుడు ఇంతే చేస్తాడు. ఆయన వైఖరి ఏంటి? ఎవడు ఎన్ని మాటలు అన్నా కానీ దేవుని మీద విశ్వాసము తగ్గదు. అది అబ్రహాములో ఉన్న వైఖరి. దానియేలు గారిలో ఉన్న వైఖరి ఏంటి? ఎవడు ఎవరి ముందర మోకాళ్ళు వేసినా కానీ నేను మాత్రం ఈ దేవుని ముందర మాత్రమే మోకాళ్ళు వేస్తా. ఇది వాళ్ళ వైఖరి. మరి నీ వైఖరి ఏంటి? ఈరోజు నిన్నే అడుగుతున్నా, నీ వైఖరి ఏంటి? ఎలా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటున్నారు మీరు? ఒక్క కఠినమైన నిర్ణయం తీసుకోండి. ఎవడు ఎట్టన్నా పోనీ నేను మాత్రం చచ్చేంత వరకు ఈ దేవుణ్ణే
పట్టుకొని ఉంటా, ఈ దేవునితోనే ఉంటా, ఈ దేవుల్లోనే చస్తా, ఈ దేవునితోనే పరలోక రాజ్యానికి పోతా. ఎందుకంటే ఈ దేవుడే నా దేవుడు, ఈ దేవుడే నా దేవుడు, ఈ దేవుడు నా దేవుడు అనుకున్న తర్వాత ఎవడో ఇంకొక దేవుణ్ణి చెబితే దేవుణ్ణి ఇడిచిపెట్టిపోయే రకము నేను కానే కాదు. అట్ట బ్రతకాల్సింది. అది విశ్వాసులంటే, అది వైఖరి అంటే. ఇంకా నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? చచ్చినా కానీ ఇక నేను పాపం జోలికే పోనన్న వైఖరి ఉండాలి. ఆయన భగత్ సింగ్ గారు గారిని మన భారతదేశ స్వాతంత్ర పోరాట సమరంలో ఒక వీర వజ్రపు తునక నిజంగా చెప్పాలంటే ఏమంటాడో తెలుసా? చావనైనా చస్తానేమో కానీ ఇంకొకటి కింద నేను ఊడిగము చెయ్యను, చావనైనా చస్తా అని చచ్చిపోయాడు. ఆయన చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా నేనేమనాలో తెలుసా? చావనైనా చస్తానేమో కానీ ఇంకొకసారి ఇలాంటి నీచమైన పని చెయ్యను, చావనైనా చస్తానేమో కానీ ఇంకొకసారి సెల్ ఫోన్లో చెత్త చూడను, చావనైనా చస్తానేమో కానీ ఇక నా జీవితంలో పాపం జోలికే పోన్. ఇలా ఉండాలి నువ్వు నేను. ఇదే మన వైఖరి, ఇలానే బ్రతకడమే మన తీరు. ఇలా ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి పోతావు. సగం జీవితాలతో పరలోక రాజ్యానికి పోతామని ఎట్టు అనుకుంటున్నారు? సగం జీవితాలతో. జ్యోతిబా పూలే గారు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక పుస్తకం రాస్తాడు. ఏమని రాస్తాడు తెలుసా? గులాంగిరి అని ఒక పుస్తకం రాస్తాడంటే ఏంటో తెలుసా? బానిస బ్రతుకు. కార్ల్ మార్క్స్ అనే ఆయన ఇంకొక ఆయన అంటాడు, పోరాడితే పోయేదంటూ ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడి చూడరా, నీ బానిస సంఖ్యలు తెగకపోతే నన్ను అడిగి చూడు అంటాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నీ శరీరంతో పోరాడి చూడు, నీ కోరికలతో పోరాడి చూడు. నువ్వు గెలవకపోతే అడిగి చూడు. దేవుని దగ్గర మోకాలేసి విశ్వాసంతో పోరాడి చూడు. ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావు. పోయేదంటూ ఏమీ లేదు. నీ పాప బతుకు తప్ప, నీ పాత జీవితం తప్ప. పోరాడాలి ప్రేమన దేవుని వారిలా. పోరాడితేనే పరలోక రాజ్యానికి చేరుకుంటాం. రేపు నువ్వు నేను పాపం విషయంలో ఎట్టుండాలో తెలుసా? ఒకసారి గలతీలకు రాసిన పత్రిక ఒక మాట రాయబడింది తల్లి. 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం తల్లి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను. పౌలు గారు ఒక మాట అంటున్నాడమ్మా, నాకు నచ్చిన మాట, నాకు ఇష్టమైన మాట, ఎప్పటికీ నాకు ఇష్టమైన మాట. పౌలు గారు ఒకరోజు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకోగానే ఆయన తీసుకున్న గట్టి నిర్ణయం ఏంటో మళ్ళీ చదువు తల్లి. అయ్యా, అందరూ బాప్తిసం రోజు నీళ్ళలో మునిగిపోయారు అనుకున్నారు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వాడను నేను కాను. ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఎప్పుడు చచ్చిపోయాను? ఆ రోజు అననీయ నన్ను ఆ నీళ్ళలో బాప్తిసం ఇచ్చే రోజు ముంచినాడు, చూసినాడా? అప్పుడు పౌలు అన్నవాడు చచ్చిపోయాడు. ఇక పౌలు అన్నవాడు లేడు. ఈ పౌలులో ఇక నుంచి జీవించుతున్నవాడు క్రీస్తు తప్ప. ఈరోజు నువ్వు నేను అనాల్సిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను కూడా ఒకప్పుడు బాప్తిసం తీసుకున్నాను అయ్యా, ఇక నా జీవితంలో స్టీవెన్ అనేవాడు ఇక లేడు. ఒకప్పుడు బాప్తిసం తీసుకునే ముందు స్టీవెన్ అనేవాడికి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఇచ్చలు ఉన్నాయి. వాటి ప్రకారం ఈ స్టీవెన్ అనేవాడు పరిగెత్తాడు. కానీ ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నాడో ఆ రోజు ఈ స్టీవెన్ అనేవాడు చచ్చిపోయాడు. ఇక నుంచి బ్రతుకుతున్నది ఎవరో తెలుసా? క్రీస్తు మాత్రమే నాలో బ్రతుకుతున్నాడు. క్రీస్తు ఏది చెబుతాడో అదే ఈ స్టీవెన్ చేస్తాడు. క్రీస్తు ఏది మాట్లాడతాడో అదే ఈ స్టీవెన్ మాట్లాడతాడు. క్రీస్తు ఏది చేయమని చెప్తాడో అదే ఈ స్టీవెను చేస్తాడు. నువ్వు నేను ఎట్టుండాలో తెలుసా? ఆల్రెడీ నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నావు కదా. ఈరోజు దేవుని దగ్గర అనాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, ఇంతకుముందు ఏమో కానీ ఈరోజు నీ వాక్యం విన్నాను కదయ్యా, ఈ రోజు నుంచి నేను కూడా చచ్చిపోయానయ్యా. ఇక నుంచి నా కోరికలన్నీ చచ్చిపోయాయ్యా. ఒకప్పుడు నా భోగెచ్చలని ఈరోజు నేను చంపేసుకుంటున్నానయ్యా. ఇక నుంచి నా బ్రతుకు నేను చంపేసుకున్నానయ్యా. ఇప్పుడు నేను ఎలాంటి వాడినో తెలుసా? కేవలం అద్దము లాంటి వాడినే. అద్దం ఎలాంటిదో తెలుసా? అద్దం ముందర మనం నిలబడ్డాం అనుకో, మనం ఏం చేస్తే అద్దం అదే చేస్తుంది. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఒక అద్దం మాత్రమే ఉండాలి. అద్దం ఎలా అయితే నిశ్చలంగా ఉంటుందో, అద్దంలో ఎవడైతే ఏం చేస్తాడో అది కూడా అలా చేస్తుందో, నువ్వు దేవునికి ఒక అద్దం మాత్రమే ఉండాలి. దేవుడు ఏది చెబితే
అది చేయాలి. దేవుడు ఏది మాట్లాడితే నువ్వు అది మాట్లాడాలి. దేవుడు ఏది వింటే నువ్వు వాక్యానుసారంగా అదే వినాలి. ఇక నుంచి నీలో కనపడాల్సింది దేవుడే తప్ప నీలో నువ్వు కనపరాకూడదు. నీలో నీ పాత జీవితం కనపరాకూడదు. నీలో ఒకప్పుడు నా బానిస బ్రతుకు కనపరాకూడదు. ఒకప్పుడు నువ్వు పాపానికి చేసిన ఆ గులాంగిరి ఈ రోజు నుంచి నీలో కనిపించకూడదు. ఒకటే ఒక నిర్ణయము, ఈ రోజు నుంచి నాలో నేను చచ్చిపోయా, నాలో నేను ఇక లేను, నాలో బ్రతుకుతున్నది క్రీస్తే. క్రీస్తు ఏది చెబితే ఇక నుంచి నేను అదే చేస్తాను. పౌలు గారు చూశారు, ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. అయ్యా ఇక నా జీవిత కాలంలో నేను లేనయ్యా. ఒక మాట చెప్పమంటారండి, ఇలాంటి మాట మనము మనుషుల దగ్గర ఒప్పుకోవడం కంటే దేవుని దగ్గర ఒప్పుకుందాం. బాప్తిజం రోజు మీకు తెలుసో లేదో కానీ నాకు బాప్తిజం ఇచ్చే రోజు నా సేవకులు నన్ను అడిగారు, ఇక నుంచి నీ పాత జీవితం వదిలేసుకుంటావా అని అడిగాడు. యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తావా అని అడిగాడు. ఆ రోజు నేను ఒప్పుకున్నాను, నిజంగా చెప్తాను. ఆ రోజు నేను ఒప్పుకున్నాను అన్నీ, కానీ సక్రమంగా నిలవలేకపోయాను. బాప్తిజం తీసుకున్న కొన్ని రోజులు నేను నిలవలేకపోయాను. ఏదైతే చేయనని చెప్పానో అవే చేశాను. ఏదైతే నాకు ఇష్టం లేదన్నానో వాటి జోలికే వెళ్ళాను. ఏదైతే ప్రభు కోసం చేస్తానన్నానో అది నేను చేయలేక పోయాను. బాప్తిజం రోజు ఆ ఒక్క క్షణంలో నా జీవితంలో ఆత్మీయత కనపడింది, కానీ కొంతకాలానికి నాలో భక్తి లేదు. మళ్ళీ నా పాత జీవితం మళ్ళీ బతికింది, నాలో పాత జీవితం మళ్ళీ బయటకు వచ్చింది. ఆ తర్వాత మరొకసారి ఒకసారి వాక్యం కూర్చొని వినేటప్పుడు ఆ రోజు దేవుడు తన వాక్యం దగ్గర మాట్లాడుతున్న నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఇలా ముందర కూర్చోబెట్టి చెప్పుతో కొడుతున్నట్టు ఎట్టుండేదో అట్లా అనిపించేది. ఒక్కొక్క మాట నా గుండెలకు తగులుతుంటే, ఆ రోజు బాప్తిజం రోజు ప్రభువు కోసం అన్నీ ఇడిచిపెడతానని చెప్పాను కదా, మరి నా బతుకేంది ఇట్లా ఉంది? ఆ రోజు బాప్తిజం రోజు దేవునికి ఒక మాట ఇచ్చాను కదా, చావైనా బ్రతుకైనా అయ్యా నీ పనే ముఖ్యం, నీ పని తర్వాతనే ఇంకో ఏదో పని. అన్ని మాటలు ఇచ్చిన నేనా ఇలాంటి బతికేది? ఆ రోజు నేను అనుకున్నాను, ఇక నుంచి నాలో నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఇక నుంచి నాలో నా క్రియలు చంపుకుందాం అనుకున్నాను. ఇక నుంచి జీవించువాడు క్రీస్తు తప్ప ఇంకెవరు ఉండరు, రాకూడదు. నేను ఇదే గుర్తుపెట్టుకోవాలి ప్రబల దేవుని వల్ల. ఇక జీవితంలో మన జీవితంలో ఎవ్వరు ఉండకూడదు దేవుడు తప్ప. ఇప్పుడు మీరు మనుషులు ఎదుట మంచోళ్ళు అనిపించుకోవాలనుకోండి, మంచోళ్ళం అనిపించుకోవాలంటే పెద్ద కథ ఏమీ కాదు. ఇక్కడ నటించామనుకో మనం మంచి అనిపించుకుంటాం. ఇక్కడ నువ్వు నటిస్తే మంచి అనిపించుకుంటామేమో, కానీ దేవుని దగ్గర జీవిస్తేనే మంచి అని ఇదే మనకు తేడా కనపడుతుంది. మనం నటిస్తే ఇక్కడ మంచి అనిపించుకున్నాం. మీ ఎదుట నేను నటించాను అనుకోండి, స్టీవెన్ అన్న పాస్టర్ ఒక ఆయన వాక్యం అద్భుతంగా చెప్తాడు, ఆయనకు మించినోడు ఇంకొల్లాడు. మీ దగ్గర నటించి మంచోని అనిపించుకోవడం ఎంతసేపు? రేపు తీర్పు రోజున కదా నేను మంచోడిని అనిపించుకోవాల్సిందే. రేపు తీర్పు రోజున నిలబడితే నా ప్రవర్తన మంచిని ఆయన అనాలి కదా. నటిస్తే నేను అక్కడ మంచి అనిపించుకోను, జీవిస్తేనే అక్కడ అనిపించుకుంటాను. ఇది నీకు అర్థమైతే నువ్వు పరలోక రాజ్యంలో మంచి అనిపించుకోవాలంటే నటిస్తే కుదరదు, జీవిస్తేనే అన్నీ అవుతాయి. నటన కాదు ఇక్కడ మనకు కావాల్సింది, జీవితం. పౌలు గారు ఆ రోజు అనుకున్నది, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ఏం చేశాడట తల్లి? తన్ను తాను అప్పగించుకున్న నా యేసుక్రీస్తు వారికి నా జీవితం సమస్తమును అప్పచెప్తాను. పౌలు గారు తీసుకున్న ఆ గట్టి నిర్ణయము ఎందుకో మనం తీసుకోలేకపోతాం. మీరు బాధపడాలంటే ఒక మాట ఓపెన్గా చెప్పమంటారండి. ఓపెన్గా మిమ్మల్ని అంటున్నాను, నేను ఏమనుకోకండి. దమస్కు మార్గంలో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడారమ్మా పౌలు గారితో? ఎన్నిసార్లు? ఒక్కసారే మాట్లాడాడు. ఒక్కసారి మాట్లాడితే వెనక్కి తిరిగాడా? మళ్ళీ ఆత్మీయ జీవితంలో మళ్ళీ పాపం చేశాడా? పాపం జోలికి వెళ్ళాడా? ఇటు ఒక్కసారి మాట్లాడడానికి ఎలా నిలబడ్డాడు? ప్రతి యవనస్తుల మీటింగ్లో, ప్రతి చర్చిలో, ఈ సెల్ ఫోన్ యూట్యూబ్లలో వాక్యాలు వింటూ ఎన్నిసార్లు అమ్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు అయ్యా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మాట్లాడేందుకు ఆయనే అంత మారితే మనం ఎంత మారాలి? ఏంటి మన కథ ఏంటి? నాకు అర్థం కావట్లే. ఏంటి మన జీవితం ఏంటి? మన కోసం ప్రాణం పెట్టిన ప్రభుని విడిచిపెట్టుకొని పోతున్నాం చూసారా? ప్రభుని విడిచిపెట్టుకోవడం ఏంటి? ఒకరోజు ధనవంతుడు, ఇంతకుముందు నేను చెప్పానో లేదో మీకు తెలియదు కానీ, ఒక ధనవంతుడట పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడట, కాళ్ళ మీద పడ్డాడట. అయ్యా పరలోక రాజ్యానికి పోవాలంటే నేనేమి
ఏం చేయాలయ్యా? బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని ఫాలో అయిపో. అంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా ఇవన్నీ. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అయితే నీకు ఒకటి కొదవగా ఉంటున్నది. ఆ ఒక్కటి ఇడిచిపెట్టుకోలేక ఎవరిని ఇడిచిపెట్టుకొని పోయారో తెలుసా? ప్రభువునే ఇడిచిపెట్టుకొని పోయాడండి. మనకున్న నీచమైన స్వభావాన్ని, మళ్ళీ అంటున్నా, మనకున్న నీచమైన స్వభావం ఏంటో తెలుసా? దేవుడు సూటిగా, నాయన నీలో ఈ లోపం ఉందిరా నాయన, లోపాన్ని తీసేసుకోరా అంటే మనం ఎలా అంటామో తెలుసా? లోపాన్ని తీసేసుకునే రకం కాదు, లోపల ఉన్న యేసుక్రీస్తుని తీసేసుకొని లోకం వెంట పరిగెత్తున్న బతుకులు మనవి. దేవుడు చెబుతున్నది లోపము, నువ్వేంటి లోపల ఉన్న ప్రభువుని తీసేసుకుంటున్నావు? ప్రభువుని తీసేసుకొని లోకం వెంట పరిగెత్తున్నారేంటి? నీకోసం ప్రాణం పెట్టాడయ్యా, నీకోసం సర్వము అప్పచెప్పాడయ్యా, నీకోసం అన్నీ ఇడిచిపెట్టుకొని వచ్చాడయ్యా, తనను తాను అప్పగించుకున్నాడయ్యా. అలాంటి ఇడిచిపెట్టిపోవడం ఏంటయ్యా? ఇంకా ఏముందని పరిగెత్తున్నాను చెప్పండి? ఏముంది? ఆ అపవాది గాని దగ్గర ఏముంది చెప్పండి? ఏముంది? ఆ లోకం దగ్గర ఏముంది? ఆ లోకం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితాన్ని నలిపి 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 నాశనం చేస్తూ ఉంది. ఏం లేదు నీ జీవితంలో ఇప్పటికీ, నీ బ్రతుకులోనే ఏం లేదు. ఎప్పుడన్నా రోడ్డు మీదకి వెళ్తే చెరుకు మిషన్ ఒకటి కనపడుతుంటుంది చూసినారా? ఆ చెరుకు మిషన్లో చెరుకు గడ పెట్టగానే ఇటువైపు నుంచి అటువైపు రాగానే ఆ చెరుకు గడలో ఏమీ ఉండదు చూసినారా? ఒక్కసారి లోకం లేక అలా పోయి వచ్చావా, నీలో కూడా ఇంకేమీ ఏం భక్తి ఉంటుంది, ఏం యథార్థతలు ఉన్నాయి, ఏం విశ్వాసాలు ఉన్నాయి? ఒక చెడుకు గడ పిప్పి మిగిలినట్టు మిగిలిపోతున్నాయి మన బ్రతుకులు. ఆ లోకము, ఆ అపవాది నిన్ను నలుపుతుందని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు చెప్పండి? ఎప్పుడు? మీ దగ్గర ఒక నోట్స్ ఉన్నదనుకోండి, ఆ నోట్స్లోంచి ఒక పేపరు ఇలా చింపేసి అలా బయటికి విసిరేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత దూరం పోతుందమ్మా? ఇక్కడ నుంచి ఆ డోర్ అవతల ఏమైనా పడుతుందా? అదే ఆ చింపిన పేపర్ను బాగా నలిపి స్పీడ్గా విసిరివేయండి, ఎంత దూరం పోతుందో తెలుసా? మొదట నువ్వు వెయ్యలేనంతకంటే ఎక్కువ దూరమే పోతుంది. ఇది నీకు అర్థమైతే నలుపుతే దానికి వేగం వస్తుంది. లోకము, అపవాది కూడా ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితాన్ని నలుపుతుంది. నీకు అర్థం కావట్లే. ఎందుకు ఇక్కడ నలుపుతుందంటే నిన్ను చాలా దూరం పడేయాలనుకుంటుంది. ఎంత దూరం అంటే ఆ పాతాళమనే అగ్నిగుండంలో పడేయాలని నిన్ను నలిపి 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 దూరంగా ఇసిరివేస్తుంది. అక్కడికి పోయిన వాడు ఇంకెవ్వడు బయటికి రాలే. నీకంటే ముందు చచ్చిపోయిన ధనవంతుడు 6000 ఏండ్లయింది వాడు అక్కడ మగ్గుతున్నాడు. 6000 ఏండ్ల నుంచి ఆడే బయటికి రాలే. నువ్వు బయటికి వస్తావని ఎలా అనుకుంటున్నావు? మా ఊరు ఎమ్మెల్యే పవర్ఫుల్ పోలీస్ స్టేషన్లో పడినప్పుడు మన బయటికి తీసుకొని వచ్చాడు, ఆ నరకం నుంచి తీసుకొని వస్తాడు ఏమని అనుకుంటున్నారా? మీ ఎమ్మెల్యేకి కూడా దిక్కు ఉండదు అక్కడ. మన దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా దిక్కు ఉండదు. వాడు నలుపుతున్నాడు మనల్ని. అపవాది లోకం నలిపి నలిపి నాశనం చేయాలని ఎక్కడో పడేస్తా ఉంది. కళ్ళు తెరుచుకోకపోతే దాని వేగానికి నువ్వు తట్టుకోలేవు, పోతావు. పోతే తిరిగి రావది, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నావు. అందుకోసమే ప్రేమన దేవుని వాళ్ళరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి రండి, విశ్వాసంతో రండి, ఆ నరకానికి వెళ్ళాకండి. ఎంత బతికినా లోకం ఇంతే, దాని జోలికి పోవాకండి ప్రేమన దేవుని వాళ్ళ. పోయినావంటే మన ప్రాణము ఆ నరకం నుంచి బయటికి రానే రాదు. అందుకోసమే దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఒక్కసారి కీర్తనల గ్రంథం చివరి మాట, ఇది ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం తల్లి. 100వ అధ్యాయము కీర్తనల గ్రంథము 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం తల్లి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. చూసాడా? ఒక గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగైతే మేపుతాడో నిన్ను నన్ను దేవుడు మేపడమే కాదు, నిన్ను నన్ను రక్షణ వలంగా ఏర్పాటు చేసి కాపాడుకుంటూ వస్తున్నాడండి. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక వ్యక్తి ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటో తెలుసా? మంచి మాట ఏమన్నాడంటే, ఇప్పుడు సినిమాలో హీరోలు ఉంటారు చూసినారా, కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి, డైరెక్ట్ హీరోలు యాక్షన్ చేయరట, వాళ్ళ దగ్గర పనిచేసే డూప్ అని ఒకడు ఉంటాడు చూసినారా. ఒక హీరో ఉన్నాడంటే పెద్ద పెద్ద యాక్షన్స్ స్టంట్స్ చేయడానికి హీరోలు డైరెక్ట్గా యాక్షన్ పనులు చేయట, పక్కన ఒక డూప్ అనేవాడు ఉంటాడు. ఆ డూప్ పని చేసే ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా?
హీరో చేయలేని స్టంట్స్ మేము ఎందుకు చేస్తున్నామంటే ఆ కార్లను ఎగిరేయడం కానీ బైకులను ఎగిరేయడం కానీ ఎన్నో చేస్తుంటారట. ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా కానీ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంటారట. ఆ వ్యక్తి చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? మేము ఇన్ని స్టంట్లు చేసినా కానీ ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసా అన్నాడు. ఎందుకు బ్రతుకుతున్నాను? మేమేదో 5 స్టార్ రేటింగ్ ఉన్న యాక్సిడెంట్లు అయినా కానీ ప్రాణం పోకుండా ఉండే ప్రొటెక్షన్ ఏమైనా వాడుతున్నాం అనుకుంటున్నారా? మంచి మంచి కార్లలో ఏమైనా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? మేము తీసుకున్న ప్రొటెక్షన్ వల్ల కాదు మేము బ్రతికేది, కేవలం దేవుడు దయదలుస్తుంటేనే బ్రతుకుతున్నాం. అదే ఆయన దయదలసకపోతే మేము ఎన్ని ప్రొటెక్షన్లు తీసుకున్నా 5 స్టార్ రేటింగ్ కార్లు వేసుకొని తిరిగినా కానీ మా ప్రాణానికి దిక్కే ఉండదు. నువ్వు ఎన్ని ప్రొటెక్షన్స్ అన్నా తీసుకో, ఎన్ని తీసుకున్నా కానీ నీ ప్రాణానికి దిక్కు లేదు. ఎన్ని పరిస్థితుల్లో నీ ప్రాణం కాపాడబడాలంటే ఇజ్రాయేల్ను పరిపాలించే యెహోవా సర్వోన్నతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు చూసాడా? ఆయన మనల్ని మేపే ఆయన గొర్రెలమట కంటి నిండా కాపాడుకుంటూ నిన్ను నన్ను ఎంత బాగా చూసుకోండి. ఆయన్ని విడిచిపెట్టిపోవాలని ఇలాగ అనిపిస్తుంటుంది. బైబిల్ ఒక మాట ఉంటుంది, పక్షులట ఎగురుతూ తన పిల్లల్ని ఎలా అయితే కాపాడుకుంటాయో యెహోవా తన రెక్కల చాటు కింద మనల్ని అందరినీ అలా కాపాడుకుంటూ వస్తాడట. నిన్ను నన్ను రక్షణ వలన కాపాడుతున్నాడు కాబట్టిగానే బయటికి వెళ్ళి నేను క్షేమంగా నీ ఇంట్లోకి వస్తున్నావు. ఎన్ని తిన్నా కానీ ఆరోగ్యంగా బ్రతుకుతున్నావు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ హాస్పిటల్కి పోతున్నావు, ప్రాణాలతో తిరిగి ఇంటికి వస్తున్నావు. ఆయన దయదలుస్తున్నాడు కాబట్టిగానే ఆయననే నీ పట్ల కృప చూపిస్తాం. మన జీవితం ఎంత దారుణం ఏంటో తెలుసా? కృతజ్ఞత లేనోళ్ళం అని నిజంగా చెప్తాను. మనం కృతజ్ఞత లేనోళ్ళం. హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడా దేవుడా నువ్వు తప్ప నాకు ఎవరు లేదయ్యా, ఎలాగైనా కాపాడు ప్రభువా అని ఏవేవో అంటాం. బాగుపడిన తర్వాత దేవుణ్ణే లెక్క చేయం. అదేదో వాట్సాప్లో ఒక ఆయన కొటేషన్ పంపించాడు అండి, నిజంగా చాలా మంచిది అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఒకటికి కళ్ళు లేవట, వాడు ఒక కర్ర పట్టుకొని తిరుగుతున్నాడట. ఏ రోజైతే వాడికి ఆపరేషన్ చేసి కళ్ళు రాగానే అంతకుముందు ఏ కర్రనైతే పట్టుకొని సపోర్ట్గా తిరిగాడో కళ్ళు రాగానే ఆ కర్రనే వాడు పక్కన పడేసాడట. అంటే ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన కర్రనే బాగుపడగానే కళ్ళు రాగానే వాడు పక్కన పడేశాడు. మనం కూడా కృతజ్ఞత లేనోళ్ళం. ఇన్ని రోజులు దేవుని పట్టుకొని తిరుగుతూ హాస్పిటల్లో ఉండగా దేవుడా దేవుడా అనుకుంటూ ఒక్కసారి మన జీవితం బాగుపడగానే ఇక దేవుణ్ణే వదిలిపెడతా ఉంటాం. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నా, నాయన మిమ్మల్ని అందరినీ కాపాడేవాడిని నేనేరా, మీ అందరినీ నడిపించేవాడిని నేనేరా, ఇజ్రాయేలును కాదు మిమ్మల్ని కాపాడుతున్నవాడిని, గొర్రెల కాపరిని నేనే దేవుడని. మళ్ళీ చదువుతల్లి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోండి? మొదట నీకు తెలిస్తే మళ్ళీ ఆయన దగ్గరికి రావడానికి ఒక అవకాశం ఉంటుంది. తప్పిపోయిన కుమారుని గురించి మీరు చాలాసార్లు వినింటారమ్మా, ఎన్నోసార్లు విన్నారు కదా. తప్పిపోయిన కుమారుడు లోకం పట్టుకొని తిరుగుకొని లోకమన్ని వ్యభిచారాలని బాగా తిరిగిన తర్వాత ఎందుకు తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి రావాలనిపించింది? ఎందుకో తెలుసా? ఆల్రెడీ వాళ్ళ నాన్న ఎలాంటోడో వాడికి బాగా తెలుసుకున్నాడు కాబట్టి కానీ మళ్ళీ వచ్చాడు. అందుకే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, ముందు మీ తండ్రి ఎలాంటోడో మొదట మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు లోకంలో తప్పిపోయినా, ఒకవేళ పాపాన్ని పట్టుకొని తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఆయన ఎలాంటోడో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన కరుణ ఎలాంటిదో, ఆయన నీ కోసం చూపిస్తున్న ప్రేమానురాగాలు ఎలాంటివో తెలిస్తే మళ్ళీ రావడానికి అవకాశము ఉంటుంది ప్రభన దేవుని వల్ల. అందుకే దేవుడు అంటున్నాడు, ముందు తెలుసుకోండి. తెలుసుకుంటేనే మళ్ళీ మీరు దేవుని దగ్గరికి రావాలి. తెలుసుకున్న నువ్వు అందరి గురించి ఎందుకులే, నిన్నే అడుగుతాను, తెలుసుకున్న నువ్వు దేవుని కోసం కేటాయిస్తున్న సమయం ఎంత చెప్పండి? ఈరోజు సెలవులమ్మా, మేము ఎన్ని ఊర్లకు తిరిగి పిలిచామో తెలుసా? మీకు తెలుసో లేదో కానీ ప్రతి ఊరికి వెళ్ళి పాంప్లెట్ ఇలా ఇచ్చి చక్కగా వాక్యం ఉంటుంది, రండి రండి, సెలవులే కదా, ఇంటి దగ్గర కూర్చొని ఆ దసరా అని ఆ తిరునాళ్ళని ఏం తిరుగుతారు, వాక్యం వినడానికి రండి అని ఎన్ని ఊర్లు తిరిగామో తెలుసు. అందరూ ఏదో వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని గడుపుతాం. అందరి గురించి ఎందుకులేని ఇక్కడ దేవుని మందిరంలో కూర్చున్నాం కదా, మనతో మనమే ఒక మాట మాట్లాడుకుంటాం. మనం ఒక రోజును గడుపుతున్నాం కదా, ఈ రోజులో దేవునితో గడుపుతున్న సమయం ఎంత ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతిరోజు మనకు 24 గంటలు ఉంటే నిద్రతో గడుపుతున్న సమయం ఎంతో తెలుసా? 8 గంటలు నువ్వు నిద్రతోనే సమయం గడుపుతున్నావు. ప్రతిరోజు 1 గంట మనము ఇతరులతో మాట్లాడడానికి సమయాన్ని గడుపుతున్నాం. ప్రతిరోజు 1 అరగంట తినడంతోనే సమయాన్ని గడుపుతున్నాం. ప్రతిరోజు 1 గంట నీ పిల్లలతో సమయాన్ని గడుపుతున్నావు. ప్రతిరోజు అందరితో సమయాన్ని గడుపుతున్నావు కదా. ప్రతిరోజు దేవునితో నువ్వు గడుపుతున్న సమయం ఎంత? ప్రతిరోజు దేవునితో నువ్వు గడుపుతున్న సమయం ఎంత? ప్రతి నెల దేవునికి నువ్వు ఇస్తున్న సమయం ఎంత?
ప్రతి సంవత్సరం దేవునికి నువ్వు ఇచ్చిన సమయం ఎంత? ఇంకా చెప్పమంటారా? నీ జీవితకాలం మొత్తంలో దేవునికి నువ్వు కేటాయించిన సమయం ఎంత? ఇప్పుడు నేను అడుగుతున్నాను కాబట్టి సరిపోయింది. తీర్పు రోజున ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే, నీకు జీవితాన్ని అంతటి ఇచ్చాను, ఈ జీవితంలో నాకు కేటాయించిన సమయం ఎంత అని దేవుడు నిన్ను అడిగాడు అనుకో, నీ దగ్గర సమయం ఏముంది? నీ దగ్గర సమాధానం ఏముంది? ఏముందమ్మా? ఎంత గడుపుతున్నాను చెప్పండి? రోజేమో మీకు తెలుసు లేదు, స్పీడ్గా అయిపోతుంటుంది. ఉదయం ఎప్పుడు అవుతుందో తెలియదు, సాయంత్రం ఎప్పుడు అవుతుందో, తింటాము పడుకుంటాం, ఎప్పుడు తెల్లాడుతుందో కూడా అర్థం కావట్లే. రోజులు ఇంత స్పీడ్గా గడిచిపోతున్నాయి కదా. రోజులే కాదు, నీ ఆయుష్ కూడా అంతే స్పీడ్గా గడిచిపోతుంది. ఈ ఆయుష్ ముగియగానే దేవుని దగ్గర ఎదురయ్యే ఆ ప్రశ్నకు నీ దగ్గర ఏం సమాధానం ఉంది చెప్పండి? ఏం సమాధానం ఉందమ్మా? అందుకే ప్రమాణ దేవుడు వాళ్ళ అన్నీ వదిలేసి ఈ రోజు నుంచైనా నువ్వు నేను ఎలాగున్నావు తెలుసా? ఇంతకుముందు ఏమో కానిలేండి, ఒకరి గురించి పక్కన పెట్టండి. ఈ రోజు నుంచి నువ్వు నేను ఎట్లుండాలో తెలుసా? దేవుని కోసం బ్రతకడమే ప్రాణంగా ఉండాలి. ప్రమాణ దేవుని వాళ్ళ ప్రతిరోజు మనల్ని ఒక మాట చెప్పి ముగించుకుంటాం. ఈ పాప జీవితాన్ని నువ్వు నేను ఏం చేసుకోవాలి తెలుసా? కంట్రోల్ చేసుకోవాలి. మన నిజంగా నీ చూపులను కంట్రోల్ చేసుకోవాలి, నీ బ్రతుకును కంట్రోల్ చేసుకోవాలి, నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? భక్తితో మన పాత జీవితాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక పెద్ద పాత్ర తీసుకోనండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, అయిపోయింది. ఒక పెద్ద పాత్ర తీసుకోండి, అందులో ఒక చెంబెడు ఉప్పు నీళ్ళు పోయండి. సముద్రంలోంచి తీసుకొని వచ్చి ఒక చెంబెడు ఉప్పు నీళ్ళు పోయండి. పెద్ద పాత్ర పెట్టాము, అందులో ఒక చెంబెడు ఉప్పు నీళ్ళు పోసాం. ఆ ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా మారాలంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ఒక చెంబు ఉప్పు నీళ్ళు పోసాం కదా, అలాంటి ఒక 10 చెంబులు మంచినీళ్ళు పోస్తే అందులో ఉప్పుదనం కనపడుతుందా? 20 వేస్తే, 30 వేస్తే, అలాంటి రోజు ఒక 50 వేస్తే ఆ ఉప్పు నీళ్ళు కనిపించనే కనిపించ. ఇది నీకు అర్థమైతే ఆల్రెడీ ఉప్పు జీవితంతో పాత జీవితం నాశనం అయిపోయిన బ్రతుకు. రోజు కొంత మంచి వేయండి లోపల, రోజు కొంత వాక్యం వేయండి, రోజు కొంత భక్తి వేయండి, రోజు కొంత వేస్తే ఖచ్చితంగా నీలో సంపూర్ణత వస్తుంది. ఖచ్చితంగా పరలోక రాజ్యానికి పోతావమ్మా. అందుకోసమే ప్రతిరోజు నిన్ను నువ్వు నేనే ఏం చేసుకోవాలి? మనల్ని మనము చెక్ చేసుకుంటాలి. నా భక్తి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంటుంది, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. షుగర్ వచ్చిన వాళ్ళు తెలుసా? నేను టీచర్గా పనిచేసేటప్పుడు నాతో పాటు సుదర్శన్ అని ఒక సార్ ఉండేవాడు. ఆయనకు డిగ్రీ నుంచే షుగర్ ఉండేది. అప్పటికే ఆయనకు ఇప్పటికి ఒక 15 ఏళ్ళ ఉంటుంటుంది షుగర్ వచ్చి. ఏం చేస్తుంటాడో తెలుసా? ఉదయాన్నే లేస్తాడు, భోజనం చేస్తాడు, తన శరీరంలో షుగర్ ఎలా ఉందని ఒక చిన్న మిషన్ లాంటిది ఒకటి ఉంటుంది. తన వేలుకు అలా పొడుచుకొని తన రక్తంలో షుగర్ ఎంత ఉందో ఆయన చెక్ చేసుకుంటాడట. షుగర్ ఎక్కువైపోయింది అనుకోండి, తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకుంటాడట. షుగర్ తక్కువ అయిపోయింది అనుకోండి, పెరగడానికి ఏదో ఒక పని చేస్తాడట. షుగర్ వచ్చిన వాడు ఎప్పటికీ తనను తాను పరీక్షించుకుంటూ ఉంటాడో, క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేసుకుంటుండాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా చెక్ చేసుకుంటే నీలో భక్తి పెరిగిందా? చాలా గొప్పగా ఉన్నావు. అదే నీలో పాపం పెరిగిందా? దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకవేళ నీలో విశ్వాసం తగ్గిపోతుందా? దాన్ని పెంచాలి. నువ్వు పెంచాలంటే నిన్ను నువ్వే రోజు పరిశీలన చేసుకో. పక్కన వాళ్ళని పరిశీలన చేయం కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకో. నన్ను నేను పరిశీలన చేసుకుంటాను. ఎవరికై వాళ్ళని పరిశీలన చేసుకుంటే మన జీవితము చాలా అంటే చాలా బాగుంటాయి ప్రవణ దేవుని వారు. కాబట్టి యవన జీవిత కాలంలో కాలం అయిపోవచ్చింది, ముగింపబడిపోతుంది. అందరూ ఏమో కానీ ఇక్కడ మన అన్నగారు ఉదయం ఒక మాట చెప్పారు చూసారా? ఇక్కడ కనపడుతున్న మనం అందరం ఎక్కడ కనిపించాలట? మర్చిపోకండి ఈ మాట. ఇప్పటి నుంచి వెళ్ళిపోయినా కానీ గుర్తుపెట్టుకోండి. నీ గుండెల మీద రాసుకుంటే ఆ మాట ఒక్కటి, నేను పరలోక రాజ్యంలో ఉండాలి. పరలోక రాజ్యంలో ఉండాలి. ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకొని గుండెల మీద ఆ మాట రాసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ కనపడిన మనము ఖచ్చితంగా అక్కడ కనిపించాలి. అలాంటి బ్రతుకుంటేనే నీ జీవితం నా జీవితం బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. ప్రవణ దేవుడు వాళ్ళు ఈరోజు ఎంతో ఓపికగా వింటున్నారు, ఆలస్యమైనా వింటున్నారు. నిజంగా మీ ఓపికకు మెచ్చుకోవచ్చు, ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి దేవుడి మాటలు వచ్చేది, వచ్చినప్పుడే మనం మనసారా వాటిని స్వీకరించాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నది మళ్ళీ ఎప్పుడో మేము నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ రావాలి, అప్పుడు ఇలాంటి వాక్యం ఉంటుంది, మీకు ఇంతకంటే అద్భుతమైన వాక్యం ఉంటుంది. ఎందుకంటే మాట్లాడేది మేము కాదు, మాలో ఉండి దేవుడు మాట్లాడతాడు. మేము ఎప్పుడు ఒకటే మాట అనుకుంటాం, మేము మాట్లాడితే మీకు వాక్యం అర్థం కాదు, మేము మిమ్మల్ని కదిలించే అంత కెపాసిటీ మాకు లేనే లేదు. కానీ ఏ క్షణమైతే దేవుడు మాలో ఉండి మాట్లాడతాడో ఆ మాట నీకు ఖచ్చితంగా తగులుతుంది, నీలో ఒక చలనం తీసుకొని వస్తుంది.
నీలో ఎప్పుడైతే చలనం కలుగుతుందో అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ సేవకునిలోంచి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. మాలో నుంచే కాదు, ఏ సేవకుల్లోంచైనా మాట్లాడలేదు దేవుడు, ఎవరితో అయినా మాట్లాడతాడు. నీ మనసు కదిలిందా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనసు చెలించిందా, దేవుడే నిన్ను అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనసు మార్చుకుందాం, నిజంగా బ్రతుకుదాము, నటించడం కాదు, జీవించి పరలోక రాజ్యానికి వెళ్దాం. ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్దాం. పాపం జోలికి వెళ్ళకూడదండి, భయంతో ఉండాలండి, భక్తితో ఉండాలండి, యవన జీవితాన్ని కాపాడుకోవాలండి. ఇప్పటికే సగం జీవితం అయిపోయింది, మహా అంటే ఇంకా కొన్నాళ్ళే బతుకుతాం. ఈ కొన్నాళ్ళైనా భక్తిగా బతుకుదాం. ఇలా బతికి మాత్రం నరకానికి పోకూడదు. సంపూర్ణంగా మారదాము, సంపూర్ణంగా నిలబడదాము. అలా మీరు నేను మనం అందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యం క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.